తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆచంటి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటేరులో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని మాట్లాడుతూ ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధి చూపించడంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తట్టమట్టి కూడా వేయకుండా రోడ్లను నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అభివృద్ధి చేసిందని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు. అభివృద్ధి సంక్షేమం యొక్క ఫలితాలని ప్రజలకు తెలియపరిచే ఒక కార్యక్రమం. అలాగే దేశ ప్రధాని మోడీ గారు అధికారం వచ్చి 12 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకంగా కూటమి పక్ష నాయకులతోటి అధికారులతోటి అభివృద్ధి సంక్షేమం యొక్క ఫలితాలు ప్రజలకు తెలియపరిచారు. ఆచంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఆచంటి నియోజకవర్గంలో పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇతర నియోజకవర్గాల కూడా పెట్టుకోవడం జరిగింది. రేపు జిల్లా స్థాయి కూటమి నాయకుల యొక్క పర్వంతో కలెక్టర్ గారి అధికారులతో రేపు భీమవరంలో ఈ యొక్క పండగని 12 ఏళ్ళు దిగిన మోడీ గారి ప్రభుత్వం యొక్క అభినందనలు, వారు చేసిన కార్యక్రమాలు, అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి బహిరంగ చర్చగా కార్యక్రమాలు పెట్టిన సందర్భంగా ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ఈనాడు గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సూపర్ 6 అమలు జరపలేదని, ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేవని ఒక ఆబద్ధపు ప్రచారం జరుగుతున్న సందర్భంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈనాడు మెగా డిఎస్సీ పెడితే 2 సంవత్సరాల తర్వాత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడేదో అన్యాయం జరిగిందని ఆ రోజు కూడా మీరు సుమారు 120 ఫిర్యాదులతోటి హైకోర్టుకి వెళ్ళిన సంఘటనలు మీ దగ్గర ఆ కోర్టులు కూడా కొట్టేసిన సందర్భంగా వచ్చింది. రాష్ట్రాన్ని కూడా బయట పెట్టలేదు. కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శి విపులంగా ఏవైతే మీరు చెప్పారో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని, స్పోర్ట్స్ కోటాలో తప్పుదోవ పడిందని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో వైసీపీ బీఎల్ఏ, బీఎల్ఓలు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు. విశాఖ ఆసిలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ బీఎల్ఏలకు, వైసీపీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే టీడీపీ నిస్సిగ్గుగా యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీకి పాల్పడిందని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా చేస్తున్న చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన విధానాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ప్రెసిడెంట్ లీలాకృష్ణ గారు ఇక్కడ ఉంటారు, ఇప్పుడు కూడా అడ్వకేటు. అలాగే మా సారిపల్లి సంతోష్ గారు లీగల్ సెల్ ఈ వార్ ఇన్ఛార్జు. అలాగనే ఆర్టీఏ ప్రెసిడెంటు మా దిలీప్ గారు కూడా మా దక్షిణ నియోజకవర్గానికి ఆర్టీఏ ప్రెసిడెంటు. వారు నిరంతరం ఇక్కడ సేవలు అందిస్తూ ఉంటారు. ఏది వచ్చినా కానీ నేను కూడా ఈ వారంలోనేమో 24/7 అందుబాటులో ఉంటాను. సో ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఇమీడియట్గా స్పాట్లోకి వెళ్ళడం కోసం అని చెప్పేసి నిశ్చయం చేశాం. ఏదైనా సరే ఈ సర్ ప్రక్రియలోనేమో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం మాత్రం వాళ్ళు కుటీల రాజకీయాలు చేయడానికి ఆల్రెడీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి బాగా దీంట్లో నైపుణ్యం ఉందన్నమాట. ఎందుకంటే ఇండస్ట్రీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది కదా, అది ఏంటంటే అది దొంగ రాజకీయాలు చేయడం కోసమే ఇండస్ట్రీ అన్నమాట వాడతారు. ఎందుకంటే గతంలో కూడా 2019 ఏమో సేవామిత్ర యాప్ అని చెప్పేసి ఒకటి అప్పుడు ఆర్గనైజ్ చేశారన్నమాట. అప్పుడు నాకు తెలుసు. నేను ఈ సేవామిత్ర యాప్ ద్వారా ఒక 10 పారామీటర్స్ని పెట్టుకున్నారన్నమాట. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఆ పారామీటర్స్ ఏమో సేవామిత్ర ద్వారా అది టీడీపీ యాప్ అన్నమాట. అది
సో అది చేయడం వల్ల ఏంటంటే అది ఓటర్ యొక్క నాడిని కనిపెట్టచ్చు అన్నమాట. అంటే ఈజ్ వైఎస్ఆర్సీపీ ఓటరా, శ్రేయోభిలాసా, లేదంటే మన తెలుగుదేశం మీద యాంటీగా ఉన్నాడా. సో అంటే ఆ రకమైన యాంటీ ఎన్కంబరెన్సీ ముందుగుంటే పసిగట్టి, అలాగే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు వీతను, అలాగే వైఎస్ఆర్సీపీ కరుడుగట్టిన వైఎస్ఆర్పీ నాయకుడు లీడర్ కార్యకర్త అని చెప్పేసి ఆ సేవామిత్ర యాప్ ద్వారా వాళ్ళు రెగ్యులైజ్ చేసుకొని 36 లక్షల ఓట్లు తొలగించారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఇది వాస్తవం. ఇది అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమో దీన్ని గమనించి గతిలోనే గమనించి ఎలక్షన్ కమిషన్కి ఏమో రిపోర్ట్ చేసి దాన్ని మళ్ళీ రివోక్ చేయించుకుందన్నమాట. అర్థమవుతుందా? రివోక్ అంటే 36 లక్షల ఓట్లు తొలగించింది ఫామ్ 7 రైజ్ చేసి. దాన్ని మళ్ళీ రివోక్ చేసుకుంది జగన్ గారి నేతృత్వంలో అనమాట. ఇది మళ్ళీ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడైతే వీళ్ళందరికీ కూడా ఇంటర్నల్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు ఇది ఎన్యూమరేషన్ ఫాము, ఇది కలర్ జెరాక్స్ తీశారు కాబట్టి ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఇది కలర్లో ఉంటుందన్నమాట. ఇది వాళ్ళ దగ్గర ప్రతి బిఏలో దగ్గర ఉంటుందన్నమాట. 2 ఫామ్స్ ఉంటాయి. అలాగే వాళ్ళు వాట్సాప్లో ఉంటుందన్నమాట ఈ కలర్ది. కానీ అదే బిఎల్ఓ దగ్గర ఉండేది ఇక్కడ బిఎల్ఎల్ చేతుల్లో ఉన్నాయి వాట్సాప్లోని. ఎవరి దగ్గర? తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుడే ఎలా వచ్చాయి వాళ్ళ దగ్గరికి? ఏంటి ఎలక్షన్ కమిషన్ చేస్తా ఉంది, ఏం చేస్తామన్నారు నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశమే ఎలక్షన్ కమిషనా? ఎలక్షన్ కమిషన్ ఏమో ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉందా? ఇది మనం క్వశ్చన్ చేయొచ్చు అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే దీని మీద ఆధార్ బేస్ చేసుకొని వాళ్ళు ముందుగుంటే అనలైజ్ చేసుకుంటున్నారు. అంటే ఓటర్ యొక్క నాడి కనిపెడతా ఉన్నారు అన్నమాట. డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మా బిఎల్ఎల్ వెళ్ళేది ఏంటంటే ఈ మిస్టేక్స్ ఉన్నాయా ఉన్నాయా, వాళ్ళు మాత్రం ఏంటంటే వాళ్ళ నాడి కనిపెడుతున్నారు అన్నమాట, ఓటర్ నాడి. సో వాళ్ళకేమో ఇంటర్నల్ ఆర్డర్స్ ఏంటంటే ప్రతి బూత్లో కూడా ఒక 50 మంది వైఎస్ఆర్సీపీ ఓటర్స్ని తొలగించాలని చెప్పి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల అమ్మకాలకు యార్డు కోసం అమరావతిలో 10 ఎకరాల భూమి కేటాయించి రాజధాని అమరావతి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు నాణ్యమైన విశాఖ స్టీల్ను వినియోగించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్, జిందాల్ వంటి ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునే ప్రయత్నాలు ఆపాలని అన్నారు. ప్రభుత్వ చర్యతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత కలిగిన విశాఖ స్టీల్ను రాష్ట్ర ప్రాజెక్టులు అమరావతి నిర్మాణాలకు ఉపయోగిస్తే విశాఖకు ఆర్థికంగా లాభపడుతుందని అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో 10 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే కేటాయించాలని చెప్పని మేము కోరుతున్నాం. దీంతోపాటు అమరావతి నిర్మాణానికి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్మాణానికి విశాఖ స్టీల్ ఉత్పత్తుల్ని వినియోగించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్, జిందాల్ వంటి ప్రైవేట్ సంస్థలతో ఒప్పందంకి వచ్చి విశాఖ స్టీల్ కాకుండా ప్రైవేటు సంస్థ స్టీల్ని అమరావతి రాజధాని నిర్మాణానికి వినియోగించడం కోసం సిద్ధపడుతున్నట్టు తెలిసింది. దీనివల్ల అటు విశాఖకు నష్టం, ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం చేకూరుతుంది. విశాఖకు వినియోగిస్తే అది అత్యంత న్యాయమైనది, క్వాలిటీ గలది. తద్వారా రాష్ట్ర ప్రాజెక్టులు కానీ అమరావతి నిర్మాణం కానీ బలీయంగా ఉంటుంది. విశాఖకు ఆర్థికంగా లాభపడి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉభయతారకంగా ఉన్నటువంటి అంశాన్ని పరిగణలో తీసుకొని చంద్రబాబు గారు విశాఖకు యాజమాన్యంతో వెంటనే ఎంఓయూ చేయాలని చెప్పని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రెండవది, విశాఖపట్నం ఉక్కులో ప్రమాదం జరిగి, ఘోర దుర్ఘటన జరిగి 9 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి కనీసం కన్నెత్తి ఇటు పక్క చూడలేదు. బాధిత ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి వస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పని చంద్రబాబు గారు రాక కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వెంటనే పర్యటన చేసి బాధిత కుటుంబాలకి, మృతులకి ₹1 కోటి చొప్పున, క్షతగాత్రులకి
50 లక్షల చొప్పున నష్టపరిహారం వెంటనే ప్రకటించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏదైతే వైజాగ్ స్టీల్ ది ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని చెప్పేసి చెప్తున్నాం. ప్రపంచంలోనే మంచి నాణ్యత కలిగిన స్టీలు వైజాగ్ స్టీల్ అని చెప్పి చాలా గర్వంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, స్టీలు ఉత్పత్తికి కూడా ఉంది. అటువంటి స్టీల్ని కాదని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని ఏదైతే నిర్మాణం చేస్తున్నారో, క్యాపిటల్ రీజన్ కారిడార్ ఏదైతే ఉందో ఏపీసీఆర్డీఏ, దానికి అందులో వస్తున్న ప్రభుత్వ బిల్డింగ్లకు కానీ ప్రైవేట్ బిల్డింగ్లకు కానీ రాజధాని నిర్మాణానికి పూర్తిగా వైజాగ్ స్టీల్ వాడాలని చెప్పి గతం నుంచి మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కూడా ఈ స్టీల్ మేము ఉపయోగిస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చి కూడా ఉన్నారు. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి కొన్ని వేల టన్నుల ఐరన్ అవసరం పడుతూ ఉంది. దీన్ని ఉపయోగించడం మానేసి ప్రైవేట్ కంపెనీలకి దీన్ని సప్లై చేయడం అంటే ఇందులో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనేది కూడా అనుమానం వ్యక్తం అవుతోంది. కాబట్టి వైజాగ్ స్టీల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థని ప్రభుత్వ కంపెనీలకి నిర్మాణానికి ఇప్పుడు రైల్వే స్టేషన్ అమరావతిలో 500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ పెడతామంటున్నారు, లేదంటే 16,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తామంటున్నారు, లేకపోతే ఇతరత్ర ఇప్పుడు తాత్కాలికంగా నిర్మించిన షెడ్లన్నీ తొలగించి పర్మనెంట్ రాజధాని స్ట్రక్చర్ కడతామంటున్నారు. కాబట్టి వీటన్నింటికీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో తయారైనటువంటి నాణ్యమైన ఉక్కు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లులో కూటమి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా పాలన కొనసాగుతోందన్న మంత్రి నిమ్మల. విజయవాడ కస్టడీ డెత్ కేసుపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ తీరుపై విమర్శలు. మార్టేరులో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ. 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే పితాని. కూటమి పార్టీలను ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కులం రంగు తెరపైకి తెస్తుంది. మండిపడ్డ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.